సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కవిత డిమాండ్ చేశారు. జై సింగరేణి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు, మీరు డిపెండెంట్ ఉద్యోగాలు తీస్తున్నారు, అలియాస్ పేర్లున్న పిల్లలు ఏం చేస్తున్నారు? ఎందుకోసం ఈ అన్యాయం? సింగరేణిని కాపాడాలి. జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ. కాసేపు ఆగండి, చాలా మంది వేల మంది పిల్లల ఉద్యోగాలు జరగడం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై తెలంగాణ. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి భవన్ ను ముట్టడించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కవిత డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, మరి సింగరేణి సమస్యలకు సంబంధించి కల్వకుంట్ల కవిత అయితే ఈ విధంగా బైఠాయించారు, మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనం బాటతో ప్రజల్లో తిరుగుతున్నారు. దానికి సంబంధించి కూడా సింగరేణి సమస్యలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ సింగరేణి భవన్ కి వెళ్లారు. దానిలోకి నో ఎంట్రీ అని చెప్పడంతో ఎమ్మెల్సీ కవిత అక్కడే బైఠాయించారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో యూనియన్ ఎలక్షన్స్ కూడా జరపట్లేదు. దాంతోపాటు డిపెండెంట్ ఎంప్లాయీస్ ఏదైతే రెగ్యులరైజేషన్ హామీ ఇచ్చారో అలాంటిది ఏది కూడా జరగట్లేదని జాగృతి అధ్యక్షురాలు జనం బాటలో కొంతమంది సింగరేణి ఎంప్లాయీస్ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఉందో సింగరేణి భవన్ చేరుకున్నారు. అక్కడికి సంబంధించి లెటర్ ఇవ్వడానికి అధికారులకి లెటర్ ఇవ్వడానికి ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో సింగరేణి భవన్ చేరుకున్నారు. తర్వాత అనుమతి లేదని నిరాకరించడంతో అక్కడే బైఠాయించి ధర్నాకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కొత్త జాబ్స్ ఏవైతే ఉన్నాయో కొత్త జాబ్స్ ఇవ్వట్లేదు, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అని కవిత కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే యూనియన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి కూడా జరపాల్సి ఉంటాయి. అలాంటివి కూడా సింగరేణిలో ఎలక్షన్స్ కూడా జరపట్లేదు అని కూడా జాగృతి అధ్యక్షులు కవిత కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు కొంతమంది నాయకులు కూడా అరెస్ట్ చేసి నాంపల్లి పిఎస్ కి తరలించినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్స్.